ఈరోజు తిరిగి మరలా దేవునికి వర్తమానం వినబోతున్నాం. 103వ కీర్తన 13వ వచనాన్ని చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు అలా వారి ఎడల జాలిపడును. ప్రార్థన చేసుకున్నాం. జీవమిగిలిన ప్రియ పరలోక పుత్రుని మీకు వందనాలైన ఈ 50వ ఉపవాస ఆశీర్వాద పండుగలలో 2వ రోజున మీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం మరలా తిరిగి మేము వినబోతున్నాం. ఈరోజు మాకు సిద్ధపరిచిన ఈ మాటలు పిల్లలందరికీ వినిపించండి. తగిన రీతిలో మీరు మాత్రమే మాట్లాడి కావలసిన మాట ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యములు మనం చదువుకున్న భాగంలో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఒక చక్కని మాటను వ్యక్తం చేస్తూ భూ సంబంధముగా తల్లిదండ్రులకు బిడ్డలకున్న బంధాన్ని తెలియజేస్తూ వ్రాసిన మాటను మనం చూస్తున్నాం అన్నమాట. వాస్తవంగా తండ్రికి తన యొక్క బిడ్డల ఎడల ఏముంటుందంట? ఖచ్చితంగా మొదటమొదట జాలి ఉంటుంది, ప్రేమ ఉంటుంది అన్నమాట. ఇక్కడ రాసిన మాటలో దేవుని బిడ్డగా జీవించు వారందరి పక్షముగా దేవుడు ఏం కలిగి ఉన్నాడు అనే దాన్ని వ్యక్తం చేస్తూ రాశాడు. యెహోవా తన యందు భయభక్తులు వారి ఎడల జాలిపడును. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో జీవించిన కాలంలో ఖచ్చితంగా ఈ మాటను వ్యక్తం చేశారు, ఈ మాటను చూపించారు. ఆ భాగంలోకి వెళదాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 33 ఒకసారి చూడండి. అయితే ఒక సమరయుడు, చాలండి. దానికి ముందు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మా సహోదరుడు వచ్చి నిత్య జీవానికి వారసుడు కావాలి, నేను ఏం చేయాలి అని అడిగారు. ప్రభువారు చెప్తున్నాడు, ఆజ్ఞలు కై కొనుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞలు ఉన్నది కదా, అలాగూ ముందుకెళ్ళు అని చెప్పాడు. 29వ వచనం, అవును గానే నా పొరుగు వాడు ఎవడు అని యేసు ప్రభు వారిని అడిగాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అనే మాటను ప్రభు చెప్పాడు అనమాట. ఇతను అడిగింది దేవుని రాజ్య వారసత్వం అడిగాడు. నిత్య జీవనకు వారసునట్టు నేనేం చేయాలని చెప్పి అన్నప్పుడు ఆజ్ఞలు ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఇలా ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలు గైకొని చెప్పంటే అవును కానీ అసలు నా పొరుగు వాడు ఎవడు అని అన్నాడు అతను. అప్పుడు ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్పాడు అనమాట. అందుకు యేసు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచూ ఉండెను. గమనించండి పిల్లలు, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచూ ఉండెను. గమనించండి, యెరూషలేం దేవుని పట్టణం. దేవుని పట్టణం నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? యెరికోకి వెళ్తున్నాడంట. యెరికో మనకు తెలుసు అదేమైందో, శాపంతో కూడిన మార్గం. ఇక్కడ మనం ఆలోచిస్తే యెరూషలేం దేవుని సాదృశ్యం అంటే దేవుని సహవాసానికి సంఘానికి సాదృశ్యం అన్నమాట. అందుకని దేవుని సహవాస సంఘం కలిసి జీవిస్తూ ఉన్న కారణం నువ్వు ఉంటూ ఉండగా ఎక్కడికి వెళ్ళకూడదు తెలుసా? పాప నైపుణ్యులకు వెళ్ళకూడదు. నీ మార్గం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నడవటానికి మనం ముందుకెళ్ళిపోతూ ఉండాలి, కిందకు దిగజారిపోకూడదు. ఈ యొక్క భావంతో కూడా మాట ముందు చెప్పాడు అన్నమాట. ఒకసారి మనం పాట పాడుతూ ఉంటాం, సాగిపోయే మానవుండ తెలుసుకో నీ ప్రయాణం ఎడకో మరిని తలంచుకో. ఓ సాగిపోయే మానవుండ తెలుసుకో నీ ప్రయాణం ఎడకో మరిని తలంచుకో. వెనుకాడు నాపోడో ప్రీతితో నీళ్ళల్లో మునుగాడ సాగే. తోడు వెనుక
జీవరాజమును మదిని నిల్పుకో, ఆ జీవరాజమును మదిని నిల్పుకో. సాగిపోయి నాన్న ఉండా తెలుసుకో, నీ ప్రయాణం బెడకు మదిని తలంచుకో. ఆమేన్. ప్రతి విశ్వాస జీవితంలో మార్గం ఎలా ఉందో ఆలోచించుకోండి. నీ మార్గం ఎలా ఉంది? మనం పాడిన పాటలో పేతురు అంట ఏమని చేశాడంట, ప్రభువా నీవే అయితే నిన్ను కూడా నీళ్ళలో నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అడిగాను. ప్రభువారు రమ్మన్నారంతే. ఇప్పుడు ఏం చేయాలి? తన ప్రయాణాన్ని కొనసాగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే రాశాడు ఈ పాట, ఓ సాగిపోయే మానవుడా తెలుసుకో, నీ ప్రయాణం ఎడకు మదిని తలంచుకో. నీ ప్రయాణం యేసు ప్రభువులోనే ఉందా, లేక లోకానుసారం దిగిపోతూ ఉన్నావా? యెరూషలేం దేవుని పట్టణం, దేవుని పట్టణం నుంచి ఎక్కడ పోతున్నాడు అంటే ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. చాలా జాగ్రత్త. ఎరుకోకు ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఉండవలసింది ఎక్కడంటే యెరూషలేం, దేవుని సాహసం, దేవుని సన్నిధిలో ఎరుకోకు దిగిపోతున్నాడు అన్నమాట. దేవుని బిడ్డగా జీవిస్తున్న నీ జీవిత విధానం ఒకసారి ఆలోచించు. దేవునిలో నడుస్తున్న నీ జీవితంలో ఒకవేళ దిగజారిపోయే మార్గంలో ఉన్నావా ఆలోచించుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళిపోతూ ఉండను. ఆ తర్వాత చెబుతున్నాడు, ఆ మనుషుడు దొంగల చేత కొట్టబడి కొన ప్రాణముతో, చూడండి దొంగలంట అంత దోచుకుపోయాడంట, ఎందుకంటే తన ప్రయాణంలో దొంగలు వచ్చి ఏం చేశారట, అంతా దోచుకుపోయారు. దోచుకుపోవటం కాకుండా కొట్టి, దోచుకునేటప్పుడు ఎదురు తిరిగి ఉండొచ్చు ఒకవేళ, కొట్టి ఏం చేశారంట, కొన ఊరు తన దగ్గర నుండి తీసుకుపోయాడు అన్నమాట. చూడండి ఆ సమయంలోనంట అటుగా మొట్టమొదట ఒక లేవీయుడు వచ్చాను అని ఉంటుంది, ఉందా? చదవండి. లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా వెళ్ళిపోయాను. గమనించండి, మార్గంలో ఏ మనిషిని ఉన్న ప్రాంతం మొట్టమొదటి ఎవరు లేరంట, లేవీయుడు వెళ్ళాడంట. లేవీయుడు ఏం చేశాడంట, ప్రక్కగా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే లేవీలకు ఒక నిబంధనలు ఉన్నాయి, ధర్మశాస్త్ర విధులు ఉన్నాయి. ఒకవేళ అతను చచ్చిపోతే చవను పుట్టుకోకూడదు, అంచేత చచ్చిపోయాడేమో అంచేత నేను లేవీయుడిని, ధర్మశాస్త్ర విధాయం ఎరిగి నడుచుతున్న వ్యక్తిని కనుక అవసరం లేదని పక్కగా వెళ్ళిపోయాడంట. తర్వాత ఇంకొక ఆయన వచ్చారు, చదవండి. ముందు వచ్చింది యాజకుడు. లేవీయుడు చదివారు మీరు. ముందుకు ఎవరు వచ్చారంట? యాజకుడు వచ్చాడు. నేను చదవమంది అక్కడి నుంచే. ముందుకు ఎవరు వచ్చాడు? యాజకుడు వచ్చాను. ప్రభు స్తోత్రం కలుగునుగా. యాజకుడు వచ్చాడంట. యాజకుడు ఏం చేశాడంట, అతను ప్రక్కగా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే యాజకులు శవాన్ని ముట్టుకోకూడదు మెయిన్, అంచేత అతను ప్రక్కగా వెళ్ళిపోయాడు. రెండవ పర్యాయం లేవీయుడు వచ్చాడు. ఇతను కూడా ధర్మశాస్త్రం ఉంది, అంచేత నేను కూడా ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నవాడిని ఉన్నాను, లేవీయుడిని కనుక ఇలాంటి సమయంలో చచ్చిపోతే ఆ శవాన్ని ముట్టుకోకూడదు, పోయిన మళ్ళీ శుద్ధీకరించుకోవాలి, యాజకుల దగ్గరికి పోయి గొడవ అంతా ఎందుకులే, సమస్య అంతా ఎందుకులే అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడంట. చూడండి, మూడవ వ్యక్తి వచ్చాడు. అతడు మాత్రం సమరయుడు అన్నమాట. గమనించండి, ఇప్పుడు చదవండి ఆ మాట. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చాను. దేవుని స్తోత్రం కలుగునుగా. వచ్చింది ఎవడు ఇప్పుడు అంటే ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి అతను పడి ఉన్న చోటుకు వచ్చి దేవుని చిత్తం నెరవేర్చు మార్గం అక్కడ కనబడుతుంది అన్నమాట. ఆ సమరయుడు వచ్చి చదవండి, అతనిని చూచి అతని మీద జాలిపడి, దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సమరయుడు మంచి సమరయుడు, యేసు ప్రభువారే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక సమరయుడు ఏం చేస్తాడంట, ఆయన వచ్చి చూచి అతని మీద జాలిపడి, ప్రభు స్తోత్రం చెప్పడం ఒకసారి.
నేను పాట రాసా, జాలి పడిన పాట రాశానా? జాలి చూపు యేసువా నిదానను నిలచితి, నీ ప్రేమయంతో మధురము, నీ ప్రేమయంతో మధురము. జాలి చూపు యేసువా నరకకు పద్మనున నలిగిపోవచుండగా, నరకకు పద్మనున నలిగిపోండగా, నాదు కరము తట్టితే నీదు దరికి చేర్చగా, నీదు దరికి చేర్చగా. చాలితు యేసువా. ఆమేన్. యేసు ప్రభువారు నాకు ముందుగా బయలుపరచబడింది ఇదే. నేను పాట రాయాలని చెప్పి ఆలోచిస్తుంటే దేవుడు నాకు ఒక చక్కని ఆలోచన కలిగించాడు. నీవు భయంకర బాధలో వేదనలో మంచం మీద పడి చనిపోయే పరిస్థితులు ఉంటే నీ మీద జాలిపడి కదా నీ దగ్గరికి వచ్చింది, నేను బాగు చేసి నేను స్వస్థపరిచింది అన్నాడు. అప్పుడు రాశానమాట, జాలి చూపు యేసువా నీ దారి నన్ను పిలిచితి, నీ ప్రేమ ఎంతో మధురం. తర్వాత నేను పడిన బాధ ఏంటి తెలుసా? మా నరకం అనుభవించానండి. శ్రమ కడుపు లిప్తం నరకం అనుభవించాను. బాధ తగ్గేది లేదు. ఆ స్థితిలో ఉన్న అది నా జ్ఞాపకం వచ్చిందన్నమాట. అప్పుడు రాశాను ఇది వచనం, నరక కోప వాస్తవం అంతే కదండి. ఆ స్థితిలో నా యొక్క జీవితంలో నా దేవుడు నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టి పైకి లేపాడు. దేవుడు స్తోత్రం కలుగునగాక. తన తరువాత ప్రయాణాన్ని నాకు అనుగ్రహించి ఉన్నాడు అన్నమాట. ప్రియ దేవుడు చూడండి, ఇక్కడ మనం చూసిన భాగంలో సమరయుడు ఏం చేశాడంట? అతడు దిగి ఏం చేశాడంట? అతనిని చూచి దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి తన వాహనాన్ని దిగాడు. తర్వాత ఎవరిని చూశాడండి? ఆ పడి ఉన్న రక్తపు శక్తమై ఉన్న ఈ వ్యక్తిని చూసి మొట్టమొదటి కలిగి చక్కని మాట అంటే అతని ఎడల జాలిపడి. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడంటే జాలి కలిగిన వాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రతి మనుషుని జీవితంలో కూడా బాధపడుతున్న సమయంలో దేవుని వైపు చూచినప్పుడు, యేసు ప్రభు వైపు చూచినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే నువ్వు పడుచున్న బాధను చూచి వేదనను చూచి నీ ప్రార్థనలకించి ఆయన నీ దగ్గరికి వచ్చి నీ మీద జాలిపడి ఏం చేస్తాడు? నీ కార్యమును నెరవేర్స్తాడనమాట. దేవుడు స్తోత్రం కలుగునుగాక. అస్వస్థతలో వేదన పడుచున్న సమయంలో దేవుడు తప్పని నీ దగ్గరికి వస్తాడు, ఆదరణ చూపిస్తాడు, లేవనెత్తుతాడు, భద్రపరుస్తాడు, బలపరుస్తాడు అనమాట. కారణం ఏంటంటే ఆయన జాలి కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహిమార్థంగా మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యం ఏంటంటే అతడు దిగిన తర్వాత జాలి పడిన తర్వాత ఏం చేశాడు తెలుసా? అతన్ని ఏం చేశాడు తెలిసి అలాంతగా పట్టుకున్నాడు, తన దగ్గర పెట్టుకున్నాడు, నూనె తీసి ఏం చేసాడు తెలుసా? ఆ గాయములన్నీ శుభ్రంగా కడిగాడంట. ప్రభుత్వం ఉందా అట్లాగూ? అతనిని తీసి ఏం చేశాడంట? నూనె తీసి అతని గాయములను కడిగి దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుని జీవితంలో హృదయ వేదనతో వేదన పడుచు గాయములు కలిగిన హృదయాన్ని ఖచ్చితంగా మాన్పేడు ఆయనే. ప్రభు స్తోత్రం కలుగునుగాక. గాయమును రేపువాడు మాన్పువాడు బైబిల్ చెప్పే గొప్ప సత్యం అన్నమాట. గాయమును రేపువాడును గాయమును మాన్పువాడును ఆయనే. ప్రభు స్తోత్రం కలుగునక. అందుకని యేసుక్రీస్తుగా వచ్చినటువంటి ఆయన అనగా దేవుడు అనగా ముందుగా రాయించాడు కదా, తండ్రి తన కుమారుల ఎడల. ఈ మాట రాయించింది ఎవరు తెలుసా? యెహోవా దేవుడు దావీదు ద్వారా పలికించాడనమాట. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు
యెహోవా అతనియందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడు. అదే యెహోవా ఏం చేశాడు తెలుసా? కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. అంతే కదా? అదే యెహోవా దేవుడు కుమారుడు ఈ లోకానికి వచ్చి తన దైవ శక్తిని వెల్లడి చేస్తూ జీవించిన కాలం అది. ప్రభు స్తోత్రం కలుగున. చక్కని మాట చెబుతున్నాడు అనమాట. అతని మీద జాలిపడి అతన్ని ఎత్తుకొని పరామర్శించి అతని నూనె తీసి అతని గాయములను కడిగి కట్లు కట్టి ఏం చేశాడంట? తన వాహనం మీద ఎక్కించుకొని. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణపాయ స్థితిలో ఉన్న ఆ మనుషునికి ఏం చేస్తాడో తెలుసా? జీవాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మరణము తప్పిస్తూ ఉన్నాడు. మరణము తప్పించుట యెహోవా వశములో ఉన్నది. వాక్యం చెప్పే సత్యం అది అన్నమాట. మరణము తప్పించుట యెహోవా వశములో ఉన్నది. ఇప్పుడు ఈయనెవరు? ఈయన కదండి యేసు ప్రభు. ఎవరు? ఈయన అక్కడ తన శక్తిని పెట్టి వచ్చేసాడు కిందకి. తను తాను రిక్తునిగా చేసుకొచ్చాడు అన్నమాట. ఏమా? మనుషుని పోలిగా పుట్టి దాసుని స్వరూపును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాను. అందుకని అక్కడ ఉంచిన ఆ శక్తిని అప్పుడప్పుడు పొందుతూ ఏం చేశాడంటే ఈ లోకంలో ఉన్న కాలంలో అనేకమైన అద్భుత కార్యములు చేసిన శక్తిమంతుడైన యేసు ప్రభువారు. ప్రభు స్తోత్రం కలుగునుగా. కనుక ప్రియ దేవుని చూడండి, అతనిని పరామర్శించడమే కాకుండా అతన్ని ఆ గాయములు కట్టడమే కాకుండా కట్టి ఏం చేశాడు? తన వాహనం మీద ఎక్కించుకున్నాడంట. కొంత దూరం ప్రయాణం చేశాడు అతనితో కూడా. ప్రభు స్తోత్రం కలుగునుగా. తన వాహనం మీద ఎక్కించుకుని ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? పూట కోళ్ళ వాని యొద్దకు తీసుకుని వచ్చి, ఏమండి ఈయనకి ఏం కావాలి ఇప్పుడు? ఆహారం కావాలి కదండి. ఆహారం కావాలి కదా. అందుకనే పూట కోళ్ళ వాని యొద్దకు తీసుకుని వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆహారం పెట్టడానికి. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, అక్కడ రాయబడిన మాటలో చదవండి ఆ మాట. పూట కోళ్ళ వాని యొద్దకు తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ళ వానికి ఇచ్చి, దేవుని స్తోత్రం కలుగునుగా, పూట కోళ్ళ వాని దగ్గర పెట్టాడంట. ఆయనకి ఆహారం పెట్టమని నేను వచ్చేదాకా చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయి 2 వచ్చాడంట. వచ్చి ఎన్ని ఇచ్చాడంట? 2 దేనారములు ఇచ్చి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏం చేశాడో తెలుసా? ఏమన్నాడు? చదవండి. నీవు ఇంకేమైనా ఈ వ్యక్తికి వర్క్ చేసిన నేను మరలా వచ్చి అంతా నేనే చూసుకుంటా. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఇచ్చాడంట? 2 దేనారములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు కూడా ఎన్ని ఇచ్చాడు తెలియదు? దేనారములు 2 ఇచ్చాడు. 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఏమండి ఎన్ని ఇచ్చాడు మనకు కూడా? ఏమంటే గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 1 పాత నిబంధన గ్రంథం, 2 క్రొత్త నిబంధన గ్రంథం. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఈ రెండిటితో పోషింపడుచు ఉండాలి. అంతే కదా? నేను మరలా వస్తా అన్నారో లేదా? యేసు ప్రభు మరలా ఇలాగ రక్షించిన తర్వాత ఏం చేస్తున్నాడు? మరలా వెళ్ళిపోయి మరలా నేను తిరిగి వస్తానని చెబుతున్నాడు కదా. ఏమో ఆలోచించండి. ప్రభువైన యేసు నిమిత్తం ఈ రక్షణార్థముగా ఈ లోకానికి వచ్చి శిలువయాగము చేసి ప్రభు స్తోత్రం కలుగునుగాక మానవ జీవితానికి విమోచన కలిగించాడు. ఆ విమోచన కలిగించి రక్షిస్తూ వస్తూ ఉన్నాడు అన్నమాట. మనుషుని జీవితంలో విమోచన కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైందో తెలుసండి? శిలువలోనే. శిలువలో పాపికి విడుదల కలిగెను. విడుదల కలువరిలో నవ జీవనము చవెను. జీవనము శిలువ పతాకము జయమును కూర్చెను. శిలువ పతాకము జయమును కూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ
ఆత్మీయులు, తండ్రి వర్యులు, దైవజనులు డాక్టర్ మాషలమణి గారు రాసిన పాట ఇది. మాషలమణి గారు సభల్లో, అంటే 8 ఒడ్డున జరిగే సభలో, నేను రక్షింపు సమయంలో అనమాట, అక్కడ సభలు ప్రతి సంవత్సరం కూడా ఏం జరుగుతాయంటే మహాసభలు జరుగుతూ ఉండేవి. ఆ మహాసభలకి ఒక పాట రాసేవాడు అన్నమాట. కానీ నేను వెళ్ళిన సభలో ఏం పాట రాశాడంటే, నడిపించు నానా నడి జీవన మార్గం నడిపించు నానా జీవిత తీరమునా పచ్చయమానమునా నడిన ఉదయములో నడిపించుములో కొనకో నాయాత్మ విరబోయా ఆడి కపల్లి నావల కాలిలో నా సేవ చేతనమో నడిపించు నా నావా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో, నేను రక్షణ పొంది అన్ని సంవత్సరాలు అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి. ప్రైజ్ లార్డ్. ప్రభు నమ్ముకుని ప్రభు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ కృప ద్వారా నమ్మి బాప్తిజం పొంది దేవుని యొక్క మహిమార్థముగా దేవుని సువార్థికుడయ్యా. ప్రభు స్తోత్రం కలుగునగా. ప్రైజ్ లార్డ్. ప్రభు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి, లేకుంటే రైల్వే పని చేసుకుని ఉండేవాడిని అన్నమాట. మన ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యగారు మీరు రైల్వే పని చేసేవారంట కదా, మీ తమ్ముళ్ళు రిటైర్డ్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ ఎంత వస్తుంది అని అడిగారు. 30,000 దాకా వస్తుంది పెన్షన్ అని చెప్పడం. అట్లాగైతే మీరు కూడా చేస్తే అంటున్నాడు. అంటే నేను కూడా రైల్వే పని చేసి ఉంటే ఏం జరిగేదంట, అంత వచ్చేది కదా. నాకు దేవుడు అంతకంటే ఎక్కువ ఇచ్చాడయ్యా. దేవుడు స్తోత్రం చెప్పడం సరే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మహిమార్థముగా నేను నా పని స్వస్థ చెప్పి ప్రభు పిలుపుని బట్టి, ఆయన రక్షించిన దానిని బట్టి, స్వస్థపరిచిన దానిని బట్టి చాలాసార్లు నేను చెప్పాను. ప్రభు నన్ను స్వస్థపరిచినప్పుడు, రాఘవలో స్వస్థపరిచినప్పుడు హెలికాప్టర్లు నా దగ్గరికి వచ్చి నాకు ఆపరేషన్ చేసి నాలో ఉన్నటువంటి ఆ కడుపులో నొప్పి బాధ, ఆ చదల గెడలను బయట తీసి పారేసి ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు వేసేసి తర్వాత మాట్లాడుచు, ఇదిగో దేవుడు నేను ఎన్నుకున్నాడు కనుక సువార్త చేయమని చెప్పాడు అన్నాడు. దీనికి స్తోత్రం కలుగునగా. ప్రైజ్ లార్డ్. అది అయిపోయిన తర్వాత ఒక 4 దినాలకి మామూలు ఆరోగ్యం వచ్చింది. 10 దినాలకి మంచి మనిషిని అయిపోయాను, మామూలుగా అయిపోయాను అనమాట. ఆ తర్వాత బైబుల్ గ్రంథాన్ని, నూతన నిబంధన గ్రంథాన్ని అంటే ఇంచుమించు 3 నెలలు 4 నెలలు అనమాట నాకు వాళ్ళు ఇచ్చారనమాట. అప్పుడు మేము అన్నిలో అది చాలాసార్లు చదివాను అనమాట. చదివితే ఆ చదివినప్పుడు యాకోబు పత్రికలో ఉంది, ఇదిగో బోధకులైన మీరు మరియు కఠినమైన తీర్పు తీరుస్తుందగా మీలో అనేకులు బోధలు కాకుండుడి అని ఉందన్నమాట. ఇది చూసేసరికి నాకేమనిపిస్తుందంటే, కూర్చుగా చదువుకున్నాను కదా, ఈ దేవుని సేవ చేస్తే ఒకవేళ అలాగా అయితే మరలా పనికి పోతే బాగుండదేమో అని చెప్పి రైల్వే పనికి పోయానండి. దేవుని స్తోత్రం కలుగునగా. మరలా రైల్వే పనికి పోయాను. ఇన్స్పెక్టర్ గారు కలుసుకున్నాను. త్వరగా తగ్గిందా వచ్చేసాను. దేవుని స్తోత్రం. వెంటనే పేరు ఉన్న పేరు కదా, వెంటనే దాన్ని మళ్ళీ లిస్టులో పెట్టాడు అనమాట. అది చేసి వచ్చినోడిని కదా లిస్టులో పెట్టేసాడు. ఇంచుమించుగా 10 దినాలు నేను మామూలుగానే వెళ్ళాను కానండి. 11 రోజున మళ్ళీ ఏం జరిగింది తెలుసా అండి, కడుపులో నొప్పి లైట్గా వచ్చింది. ఆ రోజు మామూలుగా ఉన్నాను. 12 రోజులు కూడా వెళ్ళాను. 12 రోజులు డబల్, అంటే ఆయన లైట్గా రావడం కాదండి, భయంకరం తట్టుకోలేని పరిస్థితుల్లో కడుపులో నొప్పి వచ్చింది. అక్కడి నుంచి పని నుంచి వెనక్కి వచ్చేసాను ఇంటికి. రాగానే మా అమ్మగారు ఎందుకు వచ్చావంటే ఇట్లా సంగతి జరిగింది, కడుపులో నొప్పి వచ్చింది. అంటే నిన్ను నాకు దర్శనం వచ్చిందని చెప్పినప్పుడు దేవుడు సేవ చేయమని అన్నాడు, అడిగావు కదా అయ్యా, కనుక అయ్యగారి దగ్గరికి పోమంది. మా నాయన గారు నన్ను ఆ రక్షణలో నడిపించిన దైవజనులు యాకోబు నాయన గారి దగ్గరికి పోతే ఇట్లా సంగతి నాన్న అని చెప్పండి. అప్పుడు ఆయన ఏం తెలుసండి, బైబిల్ కాలేజీ పంపించాడు. 71, 72లో నేను బైబిల్ కాలేజీ 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత దైవజనుడు యాకోబు నాయన గారి దగ్గర 3 సంవత్సరాలు కోవర్కర్గా పనిచేసి సువార్త చేయటం ఎలాగో నేర్చుకున్న తర్వాత
దేవుని చిత్తం బట్టి అప్పుడు వాళ్ళే అమ్మగారిని నాకు కుదిర్చి వివాహం జరిపించారనమాట. ప్రభు స్తోత్రం కలుగునగా. ఏదేమైనా దేవుని సువార్త ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాను అన్నట్టు ఇద్దరు కలిసి చెప్పండి. 45 సంవత్సరాలు చేసి ఇద్దరు కలిసి మరలా ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు దేవుని స్తోత్రం కలుగున. అంటే 20 సంవత్సరాల సువార్త పరిచర్య నాది. దేవుని స్తోత్రం వాక్య పరిచర్యే. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన గొప్ప కృప. తండ్రి తన కుమారులు ఎడల జాలి పడినట్లు యెహోవా తనయందు భయభక్తులు కలవా. నా పక్షంగా కూడా నా దేవుడు అలాగే జాలిపడి సువార్తకు నడిపించుకున్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. తన మహిమార్థమ తన కార్యం నెరవేర్చుకునే ఆ కృపానుగ్రహాన్ని నాకు ఇచ్చాడు. సరే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం ఆలోచిస్తే ఏం చేశాడంటే, ఆ పూటకోళ్ళ వానికి 2 దినాలు ఇచ్చి మరలా నేను వస్తాను, ఇంకేమన్నా నువ్వు ఖర్చు చేస్తే అంత నేనే ఇస్తాను నీకు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ప్రభు స్తోత్రం కలుగును గాక. దీని పరమార్థం ఏంటంటే, శిలువలో మానవ జీవితానికి విమోచన కలిగిన తర్వాత ఆయన పునరుద్ధరణ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మరలా వస్తానని చెప్పాడు కదా. ప్రభు స్తోత్రం కలుగును గాక. అది మరలా వస్తాం అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా వస్తాడు ఈసారి అంటే, రాజుగానే వస్తాడు. మనకు తెలుసు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ యేసు రాజుగా వచ్చుచున్నాడు, తెలుసుకున్నాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రాజుగా చూచున్నాడు, రాజుగా చూచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుడు మరలా నేను వస్తాను అన్నాడు. యేసు వారు కూడా మరలా వస్తాడు. దానికి సాదృశ్యంగా పలికిన మాట అది. అయితే ఇంకొక మాట మీకు చూపిస్తాను. దైవ గ్రంథంలో 103వ కీర్తనలు 17 వచ్చిన ఒకసారి చూడండి. జాగ్రత్తగా, ఇది మనకు అవసరం. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారందరికీ అవసరం. ఆయన నిబంధన గాయకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఎడల, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వాని మీద యెహోవా యందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగ యుగమును నిలుచును. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇదండి మనకు అవసరమైన మాట. ఇదండి మనకు అవసరమైన మాట. 17వ వచనంలో ప్రారంభించి అంటున్నాడు, కట్టలను అనుసరించి నడుచుకొని వారి మీద. జాగ్రత్త, దేవునికి వాక్యంలో ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే కాక, ఇక్కడ ఏం రాశాడంటే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తూ నడవాలంట? ఏమండి, కట్టడలు అనుసరించి నడవాలండి. దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో ఆ మాటకు అనుగుణమైన జీవితం నీలో ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. నీ స్వనీతిని మాత్రం ఆధారం చేసుకోకో. దేవుని నీతి కోసం ప్రయాసపడు. ఆయన చెప్పే మాటలు ఏ విధంగా నడవమని చెప్పాడో ఆ ప్రకారంగా నడు. ఏమండి, దేవుని వాక్య భాగంలో యేసు ప్రభువు వారు చెప్పాడు, నీతిమంతులు పో మార్గం ఎలా ఉంటుందంట ఏమా? సంకుచితంగా ఉంటుంది. ఇరుగు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అని అన్నాడు. దేవుని బిడ్డలు నడిచే మార్గం ఎలా ఉంటుందంట? చూడండి, ఎడల్పు మార్గం అని నడిచేవారు అనేకులు అని ఉంది. కనుక ఎడల్పు అంటే ఏంటి? వాళ్ళ ఇష్టానుసారంగా జీవించవచ్చు మనుష్యుడు. కానీ కృమార్గం అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రతి పని చేయటానికి నువ్వు సిద్ధపడినప్పుడు ఆయన ఆజ్ఞ నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చేయకూడదు కదా నాయనా, కుమార్తె నువ్వు వెళ్ళకూడదు కదా, ఆ మాట అనకూడదు కదా అని ఏం చేస్తుందంటే నీతో మాట్లాడుతూనే ఉంటుంది. ప్రభు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక ప్రియ దేవునికి వాక్య ప్రకారంగా దేవుని నామమును బట్టి జీవించేవారు ఏం చేస్తూ ఉండాలంట? ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద
ఆయన కృప యుగాయుగములు నిలుచును. చాలండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుని కృప అవసరం అండి. ఏమవసరం మనకి? ఆయన కృప ఎప్పుడు ఉంటుందంట? యుగాయుగములు. అంటే దాని అర్థం ఏమండి? పిల్లల తరం ఉంటుందంతే. స్తోత్రం కలుగును గాక. మనం నమ్ముకుని ప్రభుత్వం నడిచామనుకోండి, మన పిల్లల తరం వరకు కూడా ఆయన కృప నిలిచి ఉంటుంది. చాలా జాగ్రత్త. ఆ పిల్లలు కూడా అలాగే నడవాలి. దేవుని స్తోత్రం చెప్పడు ఒకసారి. ఆయన కృప యుగాయుగములు నిలుచున్న. ప్రభు స్తోత్రం కలుగునగా. కృప అనే మాట మీద పాట రాశారు చూడండి. నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే నా జీవితాధారము, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే నా జీవితాధారము, నీ కృపయే, నీ కృపయే నన్ను బలపరచును, నీ కృపయే, నీ కృపయే నన్ను కాపాడును, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే నా జీవితాధారము. మోషే ఎదురు చూచెను రక్షణ, మండు పొదను కాల్చెను, మాధురా స్వరమును, మండు పొదను కాల్చెను, మాధురా స్వరమును, ఆరిన నేల నీకు మధురం నీకు కనాను వరకు నీకు దేవనీ కృప, ఆరిన నేల నీకు నారా మధురం నీకు కనాను వరకు నీకు దేవనీ కృప, నీ కృపయే, నీ కృపయే నన్ను కాపాడు, నీ కృపయే, నీ కృపయే నన్ను బలపరచును. ఆమేన్. హల్లెలూయా. ఏముండదంట? ఆయన కృప యుగాయుగములు ఉండును. ఎవరి మీద అంటే? జాలిపడిన వారి మీద మాత్రమే. ఎవరి మీద అండి? జాలిపడి రక్షించుకున్నారే. జాలిపడి మనందరం జాలిపడి రక్షించుకున్నాం. మనందరం ఎవరి పిల్లలని? ఏమో మనందరం దేవుని పిల్లలం. తను ఎందరూ అంగీకరించారు వారందరూ దేవుని పిల్లలు ఒకటి ఆయనకు అధికారము అనుగ్రహించను. ఎంతమంది అంగీకరించి యేసుక్రీస్తు నామం పేట తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది ముందుకెడుతున్నారు వారందరూ ఏమై ఉన్నారు అని చెప్పంటే దేవుని పిల్లలు. ప్రభు స్తోత్రం కలుగును గాక. అటు చక్కగా రాశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తన ఎందరూ అంగీకరించుతారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు, తను ఎందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అగుటకు అని లేదు అక్కడ. పిల్లలంటే ఏ విధంగా సంబోధన వస్తుంది తెలుసా? ఏమా పెళ్ళయిందా? అయ్యిందండి. పిల్లలు ఎంతమంది? 4. ఆడపిల్లలు ఎంతమంది? మగ పిల్లలు ఎంతమంది? చూసారా అంటారు లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు అంటే దేనికి సంబోధన అంటే ఖచ్చితంగా కుటుంబంలో పుట్టిన పిల్లల్ని పిల్లలు అంటారు. దేవుడు కూడా అలాగే అన్నాడు. అంగీకరించిన ప్రతి వారిని, అది మగాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు, వాళ్ళందరూ ఏమవుతున్నారంటే దేవుని పిల్లలు అగుటకు దేవుడు ఏం చేశాడు? అధికారము అనుగ్రహించాను. యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు అన్నమాట. అధికారం ఏ విధంగా వచ్చిందంటే ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. మనం అందరం కూడా ఆయన అంగీకరించి నడుస్తూ ఉన్నాం కనుక మనం ఏమైనామని చెప్పంటే ఆయన పిల్లలం. ఆయన పిల్లల మీద ఆయనకి ఏముంటుందని చెప్పంటే ఏమా తండ్రి తన కుమారులు ఎడల అంశంలోనే ఉండండి. స్తోత్రం కలుగును గాక. ఏమండి? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుడు తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడిన. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. కనుక ఈరోజు నేర్చుకునే ఈ భాగంలో ప్రత్యేకత ఏంటంటే దేవుడు మన ఎడల ఏం కలిగి ఉన్నాడు అంటే మొట్టమొదట జాలి కలిగి ఉన్నాడు. దేవుడు మన మీద ఇంకా ఏం కలిగి ఉన్నాడంటే ఆయన కృప యుగయుగములు నిలుచు స్థితిని కలిగి ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకున్న ఫ్రెండ్స్, ప్రభు దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరం ఏమై ఉన్నామంటే ఆయన యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం.
దేవుడు మాట్లాడున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు దేవుడు తన ఎడల భయభక్తులు కలవారి ఎడల జాలిపడుచూ ఉంటాడు. దేవుడిని అంగీకరించి నడుస్తున్న నీ జీవితంలో నీ దేవుడు నీ మీద జాలి కలిగి నీ పక్షంగా ఏ కార్యం చేయాలి చెప్పి ఏడుస్తూ ఉంటావో ఆ కార్యం చేయటానికి ముందుగా నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నేను ప్రార్థన చేసుకో. నాకున్న అవసరత ఇదినైనా ఈ ఉపాస ఆశీర్వాద పండుగల్లో నాకున్న అవసరత నీకు చెప్పుకుంటున్నాను. ఈ సమయంలో నా గృహానికి, నా కుటుంబానికి, నాకు, నా బిడ్డలకు కావాల్సిన పని నాకు చేసి పెట్టినని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు తన కార్యాన్ని నీ పక్షంగా తప్పక చేస్తాడు. దేవుని వైపు చూడు. ప్రార్థన చేయబోతున్నాను నేను. నీకున్న అవసరత ప్రభుకి తెలియజేయండి. ప్రార్థన చేసుకో. దేవుని మార్గంలో నడుస్తున్న నీ జీవితానికి ఏం దొరుకుతాయి తెలుసా? రతనాలు. దేవుని కృపతో కూడినటువంటి కార్యం అది. నువ్వు అడుగుని ఏదైనా సరే దేవుడు తన పక్షంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకో. ప్రభు వైపు చూడ. దేవుని శక్తి వైపు చూడ. మనుషుల వైపు చూడొద్దు. అటు ఇటు పరిగెత్తొద్దు. వాయిదాలు కూడా వేయొద్దు. దేవుని శక్తి కోసం కనిపెట్టు. దేవుని శక్తి కోసం ప్రార్థన చేసుకుందాం. జీవగిలిన పేపర్లో చెప్తాంటే మీకు వందనాలని కొద్ది నిమిషాలు ప్రభువా పరిశుద్ధమైనటువంటి నీ మాటలు మేము విన్నాంని మా బ్రతుకు జీవితాలకు అవసరమైంది కృపే నైనా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారి ఎడలను జాలి పడుతూ ఉంటావని నీ వాక్యం మాతో మాట్లాడింది రాత్రికాలంలో నాయన. అలాగే ఆయనందు భయభక్తులు కలిగి నడుస్తున్న వారి ఎడల ఆయన కృప యుగాయుగములు ఉంటున్నాను చెప్పాను. ఆ కృప మాకు అవసరం. ఆ కృప మాతో కూడా ఉంది. యుగాయుగంలో పిల్లల తరం వరకు కూడా నీ కృపలో జీవించే శక్తిని ప్రతి కుటుంబానికి దాయిచ్చేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువు యేసుక్రీస్తు పాత్రుడైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును ప్రభువును ప్రేమించే బిడ్డలకు సదా తోడేవండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.